వేణుస్వామి ఎందుకలాగా నాగ చైతన్య శోభిత గురించి అలా చెప్తున్నాడు? వాడొక పిచ్చినా కొడుకు, వేణుస్వామి గారు వాడొక పిచ్చినా కొడుకు. అన్న ఎలా ఎంజాయ్ చేశారు? మూవీ మాత్రం సూపర్ డూపర్గా ఎంజాయ్ చేసాము. ఇక గొంతు పోయింది, ఆల్రెడీ అరిచరిచి గొంతు పోయింది. ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేసాము. మా బాస్ని తెర మీద చూస్తే మాకు అదే ఆనందం, అదే ఆనందం. మా బాస్ సర్ప్రైజెస్ ఉన్నాయి. కన్నెపీటరో కన్నుకొట్టరో సాంగ్ వేశారు ఇప్పుడే ఇంటర్వెల్లో అయిపోయాక. దాని తర్వాత ఎండింగ్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి, మళ్ళీ మాషప్ వీడియోలు అవి కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ మ్యాటర్ గురించి ఏం చెప్తారు? అంటే నాగార్జున గారు ఎప్పుడో తీసుకున్నటువంటి ల్యాండ్ కదా అది. ఇప్పుడు అంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రశ్నించారంట. ఆ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అది పట్టాతో సహా భూమితో పక్క ప్రూఫ్లతో సహా అది తీసుకున్నారు అప్పుడు. అండ్ అదే రేవంత్ రెడ్డి వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్ కన్వెన్షన్లో చేసుకున్నారు అప్పుడు. మరి ఇప్పుడు ఏమైంది, ఎందుకు కూల్చాడు రేవంత్ రెడ్డి? అంటే అప్పుడు పేమెంట్ కూడా చేయలేదంటే, పేమెంట్ అడిగినందుకే ఇలా చేశాను అంటున్నారు. ఇలా రకరకాలుగా ప్రత్యేకంగా నాగార్జున గారు సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్విట్టర్లో పెట్టారు. ఆయనే స్వయంగా మొత్తం ఒక మ్యాటర్ టైప్ చేసి మరి తెలుగులో ఇంగ్లీష్లో ఆల్రెడీ పెట్టారు. ఆయన నోటీస్ లేకుండా ఆయనకు అలా చేయడం అది తప్పు. సో చాలా తప్పు. నాగార్జున గారికి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలామందికి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. నాగార్జున గారికి యాంటీ ఎవరు లేరు. అందరూ ఆయనను జెన్యూన్ ల్యాండ్ కబ్జా అయితే ఏం చేయాలి? కబ్జా ఏం చేయలేదు, అది జెన్యూన్. కబ్జా కాదు, అది జెన్యూన్. ఇప్పుడు వేణుస్వామి ఎందుకలాగా నాగ చైతన్య శోభిత గురించి అలా చెప్తున్నాడు? వాడొక పిచ్చినా కొడుకు, వేణుస్వామి గారు వాడొక పిచ్చినా కొడుకు. వాడు ఎందుకు పనికిరాడు, వాడంత వేస్ట్ ఫీల్ ఎవడున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు వేణుస్వామి గారు? ప్రభాస్ గారికి అన్ని ఫ్లాప్లు అవుతాయని చెప్పాడు. సూపర్ డూపర్ హిట్లతో వెళ్తున్నాడు ఆయన. ప్రభాస్ గారు అన్ని హిట్లతో వెళ్తున్నాడు. తర్వాత కేటీఆర్ డైరెక్ట్ సీఎం అన్నాడు. డైరెక్ట్ సీఎం అయ్యాడా? రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. మరి ఆడు చెప్పినవన్నీ ఏమయ్యాయి? జగన్ సీఎం అవుతాడు అన్నాడు. వేణుస్వామి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నాడు అని నిజమే? అది ఏమో మరి, అదే పోస్టర్ అయితే చూసాను నేను కూడా. అంటే నాగార్జున ఫ్యామిలీలో అతని కొడుకుని విమర్శించిన అతను బిగ్ బాస్కి వెళ్తే ఉండగలుగుతాడా? అదే కదా చెప్తున్నా. ఇప్పుడు నాగార్జున గారు ఏంటంటే ఆయన దేవుడు. నిజంగా చెప్పాలంటే నేను ఆయన అభిమానాన్ని చెప్పట్లేదు, కానీ నాగార్జున గారు నిజంగా దేవుడు. ఆయన చూసి చూడనట్టు వదిలేస్తుంటాడు. ఆయన తలుచుకుంటే ఎంతసేపు చెప్పు? 5 నిమిషాలు పని చిటికేస్తే. కానీ ఆయన వదిలేస్తాడు. ఇవన్నీ పిచ్చి కుక్కలని వదిలేస్తారు. ఆయన పట్టించుకోరు, నాగార్జున గారు పట్టించుకోరు. మనం మూవీకి వచ్చాం, మాస్ మూవీ అయితే పగిలిపోయింది, మామూలుగా లేదు. మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. మాస్ మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫ్యాన్స్ అందరి కోసం సర్ప్రైజ్ కన్నెపీటరో కనుకొట్టరో సాంగ్స్ ఇలా వదిలేరు. చాలా బాగుంది మూవీ, మాత్రం చాలా బాగుంది.